సిబ్బందితో ఒకరు వారికి అనుకూలమైన వారిని ప్రత్యేక దర్శనం చేయించడంతో భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహల్తూర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రమాద ఘటన చోటు చేసుకుంది. కొద్దుగూడ గ్రామానికి చెందిన పాయల్ అనే మహిళ 2 రోజుల క్రితం గుడిహల్తూర్ ప్రాథమిక ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తల్లి, పాప ఉన్న బెడ్పై సీలింగ్ ఫ్యాన్ ప్రమాదవశాత్తు తెగి పసిపాపపై పడింది. దీంతో పాపకు గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కార్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కారు ముందు భాగం దెబ్బతింది. కారు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ ఎవరికి ఎలాంటి హాని జరగలేదని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామ సర్పంచ్ గుడిసే కృష్ణమ్మను ఎమ్మెల్యే పార్థసారథి అవమానించిన ఘటన కర్నూలు జిల్లాలోని దానాపురంలో వెలుగు చూసింది. దీంతో మైనార్టీ మహిళా ఐక్యవేదిక అధ్యక్షురాలు రాజేశ్వరి ఎమ్మెల్యే పార్థసారథి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. క్రైస్తవులు, ముస్లింలు, దళితులు ఓట్లు వేయడానికి మాత్రమే అవసరమని, కానీ తమ పక్కన నిలబడడానికి అర్హులు కాదంటూ ఎమ్మెల్యే ప్రవర్తించడం క్షమించరాది కాదని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఉద్యమకారులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నినాదాలతో వారి ఆవేదనను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టో ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, సంక్షేమ పథకాలను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. భక్తులతో ప్రశాంతి నిలయం కిటకిటలాడింది. బాబా మహాసమాధి దర్శనం కోసం వర్తియాత్రగా పశ్చిమ గోదావరి జిల్లా సాయి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. సాయి కుల్వత్ సభా మందిరంలో బాబా మహాసమాధి వద్ద రైతులు పండించిన చిరుధాన్యాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను సత్యసాయి మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్ పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ చౌడారిగూడలో గంజాయి విక్రయదారుని పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన పంకజ్ కుమార్ మండల్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పంకజ్ కుమార్ బీహార్లోని దూమ్రా చౌక్ ప్రాంతానికి చెందిన ఫుల్బాల్ బాబు అనే వ్యక్తి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్కు తీసుకొని వచ్చాడు. అరెస్టు సమయంలో 870 గ్రాముల డ్రై గంజాయి, 2 ఓసీబీ పవర్ బాక్సులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సిఐ బి రాజు వర్మ తెలిపారు. గుంటూరు జిల్లా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ వాహనం ఢీకొన్న ఘటనలో చిలి సింగయ్య అనే వ్యక్తి మరణించినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్పష్టత ఇవ్వడమే కాకుండా పలు కీలక వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు. టాటా సఫారీ కారు ఢీకొనడం వల్లే సింగయ్య మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. దీనికి దృష్టిలో పెట్టుకుని బిఎన్ఎస్ చట్టంలోని 106 ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సాక్షుల వాగ్మూలాలు ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్గా సేవలందించిన పాయసం వెంకటేశ్వరరావు దంపతులను స్థానిక కావుల రామాలయం సెంటర్లో ఘనంగా సన్మానించారు. పదవి విరమణ సందర్భాన్ని పురస్కరించుకొని ఎల్ఐసి ఏజెంట్ గుర్రాల మధుసూదన్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని నాని, కాపు సంఘం నాయకులు భారీగా హాజరయ్యారు. వెంకటేశ్వరరావు చేసిన సేవలను గుర్తించి అతని దంపతులను సన్మానించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ ప్రకటనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. గోదావరి జలాలపై ప్రభుత్వ వ్యూహాన్ని ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును చర్చకు ఆహ్వానించే అంశంపైన చర్చిస్తారని సమాచారం తెలుస్తోంది. అలాగే సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో భారత జట్టుకు కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో గంగూలీ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానమిచ్చారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా చేపట్టిన పౌరుల తరలింపు సంయుక్త ఆపరేషన్లో ఇజ్రాయిల్, జోర్డాన్ల నుంచి మొదటి విడతగా 160 మంది భారతీయులను సురక్షితంగా భారత్కు తరలించారు. ఇజ్రాయిల్ గగనతలం మూసివేయడంతో తొలి విడతగా 160 మంది మన పౌరులను భూమార్గం ద్వారా సరిహద్దు దాటించి జోర్దాన్కు చేర్చారు. అక్కడ ఇమిగ్రేషన్ తనిఖీలు జరిపిన తర్వాత వారిని అమ్మాన్ విమానాశ్రయానికి తరలించారు. వారిని సురక్షితంగా తీసుకురావడానికి అమ్మాన్ నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసినట్లు భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఇరాన్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా మరో 311 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో భారత్ చేరుకున్న పౌరుల సంఖ్య 1428కి చేరింది. తమ అణు స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులకు దిగింది. సెంట్రల్ ఉత్తర ఇజ్రాయెల్ లక్ష్యంగా తొలిసారిగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. 30కి పైగా క్షిపణులతో ఇజ్రాయెల్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ దాడుల్లో 86 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. టెల్ అవీన్, హైఫా, నెస్ జిలేయా, రిలేషన్ రిలీజియన్ ప్రాంతాలపై ఈ దాడులు జరిగాయి. దాడుల్లో టెట్ అలెవిన్ పలు భవనాలు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. రోడ్లపై వాహనాలు ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా ఉన్నాయి. పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. ఆదివారం సిరియాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రాజధాని డమాస్కస్ శివార్లోని బీలా ప్రాంతంలో ఉన్న మార్ ఎలియస్ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ ఆత్మాహుతి బంబర్ లోపలికి ప్రవేశించి తనను తాను పేల్చుకున్నాడు. సిరియా అధికార వార్తా సంస్థ సానా కథనం ప్రకారం ఈ పేలుల్లో 9 మంది అక్కడికక్కడే మరణించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం మరో 15 మంది గాయపడ్డారు. అయితే బ్రిటన్కు చెందిన వార్ మానిటర్, సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం మృతులు, గాయపడిన వారు కలిసి 30 మందికి పైగానే ఉండే అవకాశం ఉంది. స్థానిక మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం మరణించిన వారిలో పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా సైతం ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా మిసైల్స్ దాడులు చేసింది. అయితే ఈ దాడులకు ప్రతిగా ఇప్పటి వరకు ఇరాన్ అమెరికాపై దాడులు చేయలేదు. కాగా తాజాగా అమెరికా మరోసారి ఇరాన్కు వార్నింగ్ ఇచ్చింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ ఇరాన్ నిర్ణయాన్ని బట్టే అమెరికా కార్యాచరణ ఉంటుందని అన్నారు. ఇరాన్ ప్రభుత్వం శాంతిని కోరుకుంటే దానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.